హలో ఎవ్రీవన్, టుడే ఆ టాపిక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ద ఇంటర్నెట్ అనమాట. యాక్చువల్లీ ఇది కంప్యూటర్స్కి సంబంధించిన అనదర్ వీడియో అనమాట. ఇంకా మనకి కంప్యూటర్స్ జనరేషన్స్ గురించి కానివ్వండి, టాపాలజీ యొక్క టైప్స్ గురించి కానివ్వండి, మొత్తం అన్నీ కూడా నేను ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఒకసారి చెక్ చేయండి. హిస్టరీలోకి వచ్చేసరికి ఎర్లీ ఇయర్స్ ఇంకా రాయవలసింది ద ఇంటర్నెట్ గోస్ పబ్లిక్, అంటే పబ్లిక్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది ఇంటర్నెట్ అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్ అనమాట. ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాను, ఒకసారి చూసుకోండి. ఈ వీటి గురించి రాస్తే చాలు హిస్టరీ ఆఫ్ ద ఇంటర్నెట్ గురించి. ఎర్లీ ఇయర్స్ అంటే కంప్యూటర్స్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంలో అవి ఎట్లా ఉండేయని, అంటే యాప్రానెట్ అనమాట. ఇది యాక్చువల్లీ చాలా ఒక రూమ్కి పట్టేసే అంత పెద్ద సైజులో ఉండేవన్నమాట. తక్కువ ఎనర్జీ ఏమంటారు ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకునేవన్నమాట. దాని తర్వాత వచ్చేసరికి 1972లో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట, అవి యూజ్ చేశారు. దాని తర్వాత నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అంటే ఇంటర్నెట్ అనేది ఇక్కడ ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యిందనమాట, ఎక్కువ మందికి ఇంట్రడ్యూస్ అయ్యిందనమాట. యాక్చువల్లీ ఇంటర్నెట్ అనేది ఎప్పుడు పబ్లిక్లోకి వెళ్ళిందంటే వరల్డ్ వైడ్ వెబ్ గురించి ఇది 1991లో. ఇంకా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంకా వెబ్ బ్రౌజర్స్, వీటన్నిటి గురించి కూడా ద ఇంటర్నెట్ గోస్ పబ్లిక్, అంటే పబ్లిక్ వెళ్ళడానికి ఇవన్నీ కూడా యూజ్ అయ్యాయి అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్, అంటే ప్రెజెంట్ టైం అనమాట. అంటే 2000s అంటే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, అంటే ఇది 2000స్లో స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా అంటే అందరికీ తెలిసిందే. మొబైల్ ఇంటర్నెట్ అంటే 2004లో అనేది మొబైల్ ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. అంటే ఎక్కువగా ఓకేనా, అప్పటి వరకు కూడా గవర్నమెంట్స్కి, అటువంటి పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్కి, అటువంటి వాటికి మాత్రమే ఇంటర్నెట్ అనేది ఉండేది. దాని తర్వాత పబ్లిక్ అనేది 2004లో ఎక్కువగా వాడడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీన్నే ఐఓటీ అని కూడా అనొచ్చు. ఇది 2010స్లో ఇంట్రడ్యూస్ అయిందనమాట. యాక్చువల్లీ హిస్టరీ ఆఫ్ ద ఇంటర్నెట్ గురించి రాస్తే ఎర్లీ ఇయర్స్ ఒకటి రాయండి. నేను ముందు వీటన్నిటికీ కూడా డ్రాయింగ్ అనేది వేస్తాను, మీరు నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేయండి. వీటన్నిటికీ నేను డ్రాయింగ్ పెట్టుతాను. ఇది ఇంటర్నెట్ గోస్ పబ్లిక్, ఇది ఇంపార్టెంట్ అనమాట, చూసుకొని బాగా చేసుకోండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్, ఇది కూడా ఇంపార్టెంటే, రాయాలి.